అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్ గ్రేవీ కర్రీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి? చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ గ్రేవీ కర్రీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ కర్రీని మనం తయారు చేసుకుందాం. ముందుగా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఆనియన్స్ ఫ్రై కావడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ టైంలో మనం సైడ్కి ఎగ్స్ కూడా ఉడకబెట్టుకోవచ్చు. గ్రేవీ మీకు ఎక్కువ కావాలంటే మరికొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ తొందరగా ఫ్రై కావడానికి సాల్ట్ యాడ్ చేసుకుందాం. అదేవిధంగా చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా వంట చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టొచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. అందరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను ఫ్రై కావడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకుందాం. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మరొక 2 యాడ్ చేసుకోవచ్చు. ఈ కర్రీ మనం చపాతీలోకైనా, వైట్ రైస్‌లోకైనా సూపర్‌గా ఉంటుందసలు. ఏదైనా కాంబినేషన్‌లో ఈ కర్రీ టేస్ట్ చూడొచ్చు. నేను ఈ గ్రేవీ కర్రీని మసాలా పూరిలో ట్రై చేశాను. సూపర్‌గా ఉందసలు. మీకు ఆ వీడియో కావాలంటే నా షార్ట్ వీడియోలోకెళ్ళి చూడొచ్చు. మసాలా పూరి కూడా చాలా ఈజీ రెసిపీ. ఆ వీడియో తప్పకుండా చూడండి, ట్రై చేయండి. అదేవిధంగా ఏదైనా జర్నీలోకి కూడా మనం మసాలా పూరిని తీసుకొని వెళ్ళొచ్చు. ఈ కర్రీలో మనం బాగా పండిన టమాటాలు వాడినామంటే చాలా చాలా రుచిగా వస్తుంది. ఇక్కడ నేను 2 కప్పుల టమాటా ముక్కలు తీసుకున్నాను. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా పెట్టేసుకొని ఉంచేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఫ్రై అయిందంటే మనకు టమాటా ముక్కలు మగ్గినట్టు. ఇప్పుడు మనం కొంచెం ధనియాల పొడి అంతా కలిసే విధంగా ఒకసారి కలిపి ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్‌లోనే ఈ కర్రీ అంతా వండాలి. ఇలా ఫ్రై అయ్యాక కర్రీలో నుండి మనకు ఆయిల్ పైనకి వస్తుంది. ఆయిల్ పైనకొచ్చిందంటే టమాటా ముక్కలు సరిగ్గా ఉడికిపోయాయని అర్థం. ఇక్కడ 2 స్పూన్ల కారం యాడ్ చేశాను. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఇక్కడ మరొక 2 స్పూన్లు కారం యాడ్ చేసుకోవచ్చు. అంతా కూడా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుందాం. ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎంత ఆయిల్ కావాలో, స్పైసీ కావాలో అంతే యాడ్ చేసుకొని వండుకోవచ్చు. అదేవిధంగా ఈ ఈ కర్రీ మరింత టేస్టీగా కావాలంటే ఇందులోకి నేను మెల్ మేకర్ కూడా యాడ్ చేశాను. మెల్ మేకర్ ఒక 2 మినిట్స్ హాట్ వాటర్‌లో ఉంచేసి తర్వాత యాడ్ చేశాను. ఈ కర్రీ చాలా చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఇందులో మనం ఉడికించిన ఎగ్స్ కూడా యాడ్ చేసుకుందాం. అందుకే నా వీడియోస్ పూర్తిగా చూస్తేనే అందరికీ అర్థమవుతుంది. తరువాత మనం గరం మసాలా ఒక స్పూను వేసేసుకుందాం. అంతా కలిసే విధంగా ఒకసారి కలిపి పెట్టేసుకున్నామంటే ఎగ్స్‌కి, మెల్ మేకర్స్‌కి కూడా మసాలా అంతా కూడా పట్టి చాలా రుచికరంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. గ్రేవీ మనకు కొంచెం వరకు రావాలని నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు మరి కర్రీ మీకు పలచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. అంతే. ఇంత ఈజీగా మనం మెల్ మేకర్ ఎగ్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి పెట్టామంటే చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయాక మనం పుదీనా కూడా వేసుకోవచ్చు. అంతే. చాలా ఈజీగా ఈ ఎగ్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ రెసిపీ ట్రై చేయండి. ఇలాంటి హోమ్‌మేడ్
ఈజీ రెసిపీస్ కోసం శాండీ టాక్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.